My dear followers, welcome back to our channel SSK Crazy Reviews. ఇక్కడ కంప్లీట్లీ శివకార్తికేయన్ గారి లీడర్ లో వచ్చినటువంటి మద్రాసి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆన్ స్క్రీన్స్ మీద పడిన తర్వాత కొంచెం డిలే అయితే మనకి వన్ వీడియో అయితే డిలే అయింది మన ఛానల్ లో రివ్యూ చెప్పుకోవడం అయితే. సో కంప్లీట్లీ ఘాటి మూవీ ఏదైతే ఉందో అది మనం ప్రీవియస్లీ రిలీజ్ అయిన రోజు అయితే మనం రివ్యూ చెప్పుకోవడం జరిగింది. సో కొంచెం ఈ మూవీ చూడడానికి అయితే నాకు టైం అయితే పట్టింది. సో అందువల్ల అయితే మూవీ రివ్యూ అనేది కొంచెం డిలే అవ్వడం జరిగింది. సో ఇంకా కంప్లీట్లీ మూవీ రివ్యూ విషయానికి వస్తున్నట్లయితే మూవీ అనేది నాకైతే కొంచెం సాటిస్ఫై చేసేటట్టే ఉంది కానీ అన్సాటిస్ఫై అయితే గురయ్యాను. సో మీకు కొంచెం క్లారిటీస్ అని కొంచెం డీటెయిల్ గా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. సో ఫర్దర్ గా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ప్రీవియస్లీ మన వీడియోస్ ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మిస్ అయిన వాళ్ళు అయితే వెంటనే ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ తీసుకోకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ని ట్యాప్ చేసుకుని నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని అండ్ మూవీ రివ్యూస్ కంప్లీట్లీ మూవీ ట్రైలర్ బ్రేక్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్ అయితే ఫాస్ట్ గా అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్ ఏదైతే మద్రాసి మూవీ ఉందో ఈ కంప్లీట్ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్టయితే స్పాయిలర్స్ లేకుండా మనం చెప్పుకున్న స్టోరీ ఏదైతే మన హీరో అనేది కొంచెం ఫ్యామిలీని పోగొట్టుకొని అయితే కంప్లీట్లీ తను మళ్ళీ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంటది. ఆ పర్టికులర్ టైంలోనే మన హీరోయిన్ అయితే మన హీరోకి దగ్గర అవ్వడం జరుగుతుంది. సో ఇదే టైంలో ఒక ఇద్దరు గన్స్ ని స్మగ్లింగ్ చేస్తూ మన ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో అదే పర్టికులర్ టైంలో మన వాళ్ళు ఏంటంటే పోలీసులు వాళ్ళని ఆ హ్యాండిక్యాప్స్ ఏదైతే గన్ స్మగ్లింగ్ ఉందో సో దాన్ని ఆపడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో ఈ కారణాల వల్ల హీరోయిన్ అయితే ఇరుక్కోవడం అయితే జరగదు ఈ పర్టికులర్ కేసులో అయితే. సో మనోడు హీరోయిన్ కోసం ఎంత దూరం వెళ్తాడు అండ్ అలాగే హీరోయిన్ ని చివరికి దక్కించుకున్నాడా లేదా, సో ఆ గన్స్ అనేది మనకి స్మగ్లింగ్ అయ్యడాన్ని ఆపారా లేదా, ఈ డీటెయిల్స్ మీద అయితే మూవీ కంప్లీట్ స్టోరీ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే స్టోరీ డిజైనేషన్ ఏదైతే ఉందో సో పర్టికులర్లీ వాళ్ళు అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో సో అది ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు భయ్య. అంటే కంప్లీట్లీ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఓకే ఇది జరుగుతుంది స్టోరీలో, ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ ఇది జరిగింది, మన హీరో గతంలో ఇది జరిగింది అండ్ దీనికి సింక్ అవుతుంది అని చెప్పి అయితే కంప్లీట్లీ అర్థమైతే వచ్చేది. బట్ ఇక్కడ మైనస్ ఏంటంటే ప్రిడిక్షన్ కూడా అయితే చాలా తొందరగా అయిపోతుంది అండ్ కంప్లీట్లీ నెక్స్ట్ ఏం సీన్ రాబోతుంది అబ్బాయి అండ్ నెక్స్ట్ మనకి ఇదే జరగదు ఎండింగ్ అని టైట్ అయితే మనం అయితే వచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే సంబంధించిన స్టోరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ మూవీస్ లో మనం అయితే ఆన్ ఆల్రెడీ చూసేసి ఉన్నాం కాబట్టి మన ప్రిడిక్షన్స్ లెవెల్స్ అన్ని 100% అయితే మ్యాచ్ అయిపోవడం జరిగింది. సో అందువల్ల మూవీ అనేది మనకి కొంచెం ఓకే ఇదే కదా అనే టైంకి అయితే వచ్చేది తప్ప మూవీలో కంటెంట్ లేదని కాదు. సో మూవీ కంటెంట్ బాగానే ఎగ్జిక్యూట్ చేశారు, స్టోరీ లైఫ్ అయితే బాగానే ఉంది అండ్ మెయిన్లీ భయ మన శివకార్తికేయన్ గారి పీక్ లెవెల్ యాక్టింగ్ కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మైనస్ ఎక్కడైందంటే మనం ముందే ప్రిడిక్షన్ అయితే మూవీ చేసేయగలుగుతాం. సో అంచనాలో మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మూవీలో జరగడం జరిగింది. సో మనం ఈజీగా మూవీ అనేది ప్రిడిక్ట్ చేసేస్తున్నాం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హెవీగా అనుకున్నాం కానీ మనకి ట్రైలర్ లో చూసినంతగా నాకైతే మూవీలో అయితే ఇంపాక్ట్ అనేది కలగలేకపోయింది. సో ఓవరాల్ చూసుకుంటే గుడ్ అటెంప్ట్ అనేది చెప్తాను. ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలి, ఆఫ్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయొచ్చు అంటే నేనైతే ఆన్ స్క్రీన్స్ మీద చూడాల్సినంత మూవీ అయితే ఇదైతే కాదు. కంప్లీట్లీ ఆఫ్ స్క్రీన్స్ మీద ఓటీటీస్ కానీ మన టెలివిజన్స్ లోకి వచ్చినట్లయితే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫర్దర్ గా ఇంకేమైనా కంప్లీట్ గా నేను శివకార్తికేయన్ ఆన్ స్క్రీన్స్ మీద చూడాలి అని కొంతమంది ఫిక్స్ అవుతారు చూడండి, వాళ్ళైతే మనం చెప్పినా చెప్పకపోయినా ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి అయితే రెడీ అయిపోతారు. సో ఓవరాల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది. 5కి 3 రేటింగ్ అయితే నేనైతే ఇస్తాను. ఇంకా కొంచెం సాంగ్స్ ఇన్వాల్వ్ చేసిన స్టోరీ కొంచెం డిఫికల్ట్ గా క్లమ్జీగా అయితే మైండ్ బెండింగ్ అట్లా డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తున్నా కానీ మూవీ అనేది కొంచెం కొంచెం హైప్ అయ్యేదని నేనైతే అనుకుంటున్నాను. శివకార్తికేయన్ యాక్టింగ్ మాత్రం పీక్ లెవెల్ అవుతుంది. సో యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. మెయిన్ లీడ్ రోల్ లో మెయిన్ క్యారెక్టర్ గా హీరోయిన్ తీసుకుని అంత ఇంపాక్ట్ అనేది లేదు. సో ఓవరాల్ గుడ్ అటెంప్ట్ నేను చెప్పాను అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసిన తప్పకుండా మీకు కంప్లీట్ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన SSK Crazy Reviews సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్ టేక్ కేర్ అగైన్. బై బై.